ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినం నా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు శ్రమల్లో ఎందుకు ఈ మెఫీబోషెతు లేడు? దావీదు రాజ్యాన్ని వదిలేసి కొండల్లో లోయల్లో తన కుమారుడే తనకు విరోధిగా ఉన్నప్పుడు, రాజ్యాన్ని ఆక్రమించి లాక్కున్నప్పుడు దావీదు శ్రమ పడుతూ నష్టపోయి కష్టాలు వెనక కన్నీళ్లు వెనక ఎందుకు ఈ వ్యక్తి లేడు అని మనం గ్రహించినట్లుగా అయితే, ఈ మెఫీబోషెతు ఎవరు అని అంటే సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు. అతనే ఈ మెఫీబోషెతు. యోనాతానును బట్టి దావీదు అతనికి మేలు చేసి ఎక్కడో అనాథగా ఉన్న వ్యక్తిని, ఎవడో మోచేతి కింద నీళ్లు తాగే వ్యక్తిని, కూటిగాడ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి దావీదు కుమారులతో పాటు మరి ఆ బల్ల దగ్గర భోజనం చేయటానికి మరి ఇప్పించి అనుమతించి, తనకి రావాల్సిన పొలం కానీ అన్నీ కూడా ఇల్లు ఇప్పించి అన్నీ ఇప్పించి ఉండటానికి వసతులు ఇచ్చి అన్నీ ఇప్పించిన దావీదు మరి ఒక పేద కుటుంబం నుంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి నిలబెట్టి అతని పొలంలో కూడా డబ్బులన్నీ దావీదుగా అతని అకౌంట్లో పడేటట్టుగా చేసిన మరి దావీదు శ్రమల్లో ఎందుకు ఈ మెఫీబోషెతు లేడు అంటే కృతజ్ఞత లేదు. మనుషులు స్వార్థప్రియులని దేవుని లేఖనం రాయబడి ఉంది కదా. అయితే మరి మనల్ని కూడా దేవుడు మన కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, శ్రమల్లో మరి అన్ని విధాలుగా ఎక్కడో అనాథులుగా వదిలేసిన మనల్ని దేవుడు మరి అపవాది కాడి కింద ఉన్న మన జీవితాల్ని దేవుడు మరి మనల్ని మురికి పట్టిపోయిన జీవితాల్ని దేవుడు శుభ్రం చేసి కడిగి ఒక ఉన్నతమైన స్థానాల్లోకి నిలబెట్టి మంచి రక్షణ మనకు అనుగ్రహించిన మరి దేవుణ్ణి మరి మనం ఎలా చూస్తున్నాం? మరి దావీదుతో పాటు శ్రమల్లో ఒక మనుషుడు లేడు కానీ, మెఫీబోషెతు లేడు కానీ దేవుడు తోడై ఉన్నాడు. అలాగే దేవుడు మనకెంతో చేసి ఉన్నాడు కానీ మనం ఆయన చేసిన మేలులకి కృతజ్ఞత చూపిస్తున్నామా? మనం శ్రమ పడుతున్నప్పుడు దేవుడే మనకు తోడై ఉన్నాడు కానీ ఏ మనిషి